హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అనేది వచ్చేసింది కదండి. ఈరోజు అమ్మవారికి నేను ఫస్ట్ రోజు చేస్తున్న స్వీట్ అనమాట. రవ్వ కేసరి గోధుమ రవ్వ తీసుకున్నాను. సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అనమాట. మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బాగా ఈ గోధుమ రవ్వను అయితే ఫ్రై చేసుకుందాం అనమాట. నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. ఫస్ట్ ఈ గోధుమ రవ్వ అయితే ఫ్రై చేసుకుందాం అన్నారు కదా, కొంచెం సారీ అనమాట. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మనం ఏవైనా తీసుకోవచ్చండి, అలానే అనేం కాదు, ఏదైనా తీసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే నెయ్యిలో టేస్ట్ అనేది ఉంటుంది. ఇవి మొత్తం ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం గోధుమ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయినాయి అన్నమాట. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, అవి తీసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు గోధుమ రవ్వను కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. గోధుమ రవ్వతో చేస్తారు, అలాగే దీన్ని మళ్ళీ పంచదార వేసుకొని చేస్తారు, రెండు కలిపి కూడా చేస్తారండి. ఆ కలర్ అండ్ టేస్ట్ కోసం నేనైతే ఇప్పుడైతే బెల్లం వేసి చేస్తున్నాను అనమాట. బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే మనకి ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది తొందరగా. నేనైతే సన్న గోధుమ రవ్వ తీసుకున్నానండి. మన ఇష్టం, మనకి లావుదైనా టేస్ట్ బాగుంటుంది, సన్నదైనా టేస్ట్ బాగుంటుంది. అంటే ప్రసాదం కదా, అందుకే నేను కొంచెం క్వాంటిటీలో బాగుంటుంది టేస్ట్ అని కొంచెం ఒక చిన్న కప్పే తీసుకున్నాను. అలాగే మీరందరూ ఇవాళ ఏం స్పెషల్ చేశారో అమ్మవారికి, అలాగే మీకు కూడా పూజలు చేయడం అందరిది కంప్లీట్ అయినాయా, మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో పూజను కూడా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అండి డీటెయిల్గా. అలాగే ఇంకా ఏమన్నా ప్రసాదాలు అలాంటివి కొత్త రెసిపీస్ ఏమైనా కావాలన్నా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి మీ కామెంట్ని, నేను చేయడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారా, ఇది లైట్గా మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా తీసి మనం పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకున్నామండి. అలాగే నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను అండి. అదే ఆ కప్పుతోనే మనం తీసుకున్న దాంతోనే 3.5 కప్స్ వాటర్ వేడి చేసుకోవాలి. డైరెక్ట్గా దాంట్లో పోసుకోకుండా ఇట్లా మనం నీళ్ళు వేడి చేసుకొని కలుపుకోవాలండి. చూస్తున్నారా అండి, ఇప్పుడైతే అది పొయ్యి మీద పెట్టేసుకొని మళ్ళీ మనం ఇందాల వేడి చేసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా వేసుకొని ఒకసారి దగ్గరుండి కలుపుకోవాలన్నమాట. మనకేంటంటే ఇది హైలో పెట్టుకొని చేసుకుంటాం కదా, వాటర్ అనేది తొందరగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట రవ్వ, అందుకని ఇంత క్వాంటిటీ పోసుకున్నాము. చూసారా, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. కాసేపు అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. దగ్గరికి అయిపోతుంది అనమాట. దగ్గరికి అయ్యేదాకా మనం దీన్ని వెయిట్ చేయాలండి. చూసారా, అంతా దగ్గరికి వచ్చేసింది. ఇలా మనకి ఇలా ఉన్నప్పుడు మనం బెల్లం తీసుకున్నాం కదా, స్వీట్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే 1/2 కప్కి 1/2 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. లేదు మాకు కొంచెం స్వీట్గా తింటాము, మాకు స్వీట్ అంటే ఇష్టమే అనుకున్న వాళ్ళు ఏంటంటే 1/2 కప్కి 1 కప్ తీసుకోండి. నేను 1/2 కప్కి 1 కప్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బెల్లం వేసాం కదండి, దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇప్పుడు మళ్ళీ కొంచెం పైకి అనేది వస్తుంది ఇది మగ్గేపాటికి. ఫస్ట్ బాగా మిక్స్ చేసుకుందాం మనం. చూసారా, బెల్లం వేసుకోగానే కొంచెం పల్సన అయింది కదా, కంగారేం పడొద్దండి. ఇది ఇంకొంచెం దగ్గరికి రాగానే మనకి కొంచెం దగ్గర పడుతుంది. ఇంకాసేపు మనం మగ్గించుకోవాలి. ఇట్లా కలుపుతూ చూసుకుంటూ ఉండాలి, దగ్గరికి అనేది వస్తుంది అన్నమాట. మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి. చూస్తున్నారా, ఉడుకుతుంది. అలాగే ఇది టేస్ట్ కానీ అంతా మనకి చాలా సూపర్గా వస్తుంది అనమాట. సింపుల్గా సూపర్గా అయిపోయేది, టైం సేవింగ్ చేసేది అనమాట. ఇప్పుడు పూజ చేయడానికి లేట్ అయింది, త్వరగా మనం ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం ఏదైనా నైవేద్యం చేయాలంటే అట్లాంటి టైంలో బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే అన్ని వెరైటీస్ ఎప్పుడు మనం పొంగలని పరమాణం అని చేస్తూ ఉంటాం కదా, ఒక వారం ఇది కూడా చేయండి. అలాగే మనకు కొంచెం కొత్తగా ప్రసాదం అనేది ఒక వారం పెట్టినట్టు ఉంటుంది. ఒక వారం పొంగల్ చేసుకున్న, ఒక వారం ఇట్లా చేసినా కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి. చూస్తున్నారా, మనకి మంచిగా కలర్ అది కావాలంటే ఇప్పుడు షుగర్ను మిక్స్ చేసి వేస్తారని చెప్పాను కదా, బెల్లం అను షుగరు, దాన్ని క్యారమెల్ చేసుకొని చేసుకుంటారనమాట. చూడండి, మనకి ఇలా మగ్గుతున్న టైంలో ఏం చేయాలంటే యాలక్కాయలు ఉంటాయి కదండి, వాటిని కొంచెం ఇట్లా పగలగొట్టైనా వేసుకోవచ్చు, లేదు యాలక్కాయల పొడి అయినా ఉంటుంది,
అదైనా వేసుకోవచ్చు. మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా వస్తుందో, దగ్గరకు వస్తుంది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. ఇట్లా మనం బాగా మగ్గిపోయాక, అలాగే నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవటం లేదండి. అట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మాకు కొంచెం చేయాలని ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కదా. మీరు అలా చేయకపోవడం వల్ల నచ్చుతున్నాయో లేదో అన్న డౌట్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. కొంచెం దయచేసి మీరు కూడా సబ్స్క్రైబ్ అని లైక్ చేసుకుంటూ ఉండండి. అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉన్నా, లేదా ఏదైనా కొత్త రెసిపీ కానీ కొత్త వాటి గురించి ఏదైనా ట్రై చేయాలని ఉంటే మటుకి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వాటిని కూడా చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇది ఇంకొంచెం దగ్గరికి రావాలన్నమాట. చూస్తున్నారా, మనకైతే ఇది దగ్గరికి వచ్చేసింది అనమాట. బాగా ఇట్లా దగ్గరికి వచ్చింది చూడండి. ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు ఇంక మనం ఏం చేయాలంటే, ఇందాక ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అనేవి మిక్స్ చేసి బాగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడే మనం కలిపేసుకుందామండి. చూసారా, ఇట్లా మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ మనం కలుపుకుందాం. మనకి ఈ రెసిపీ అలాగే ఈ స్వీట్ అనేది తినేటప్పుడు మనకి అన్నవరంలో ప్రసాదం ఉంది కదండి, సేమ్ ఆ టేస్ట్ అనేదే వస్తుంది అన్నమాట. కొంచెం కలర్ కూడా మనకు అలాగే రావాలంటే, ఇప్పుడు పంచదార అనేది బెల్లం రెండు కలిపి చేసుకుంటారని చెప్పాను కదా, అట్లా చేసుకుంటే కలర్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే టేస్ట్ మటుకి మనకి అన్నవరం ప్రసాదం లాగా వస్తుందండి. చూడండి అయిపోయింది, ఇంకా ఇంతేనండి. టేస్టీ అయిన గోధుమ రవ్వతో చేసిన స్వీట్ అన్నమాట. సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అమ్మవారికి ట్రై చేసి పెట్టండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే మీ అందరికీ శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి.